నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజేతం. నేను మహేష్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. విగ్రహాలు ధ్వంసం చేసిన వారిని ప్రభుత్వం కఠినంగా శిక్షిస్తుంది, స్పష్టం చేసిన మంత్రి అవంతి శ్రీనివాసరావు. చంద్రబాబు దేవుడితో కూడా రాజకీయాలు చేస్తున్నారు, మంత్రి అప్పలరాజు వ్యాఖ్య. రామతీర్థం వెళుతున్న బీజేపీ నేతలను అడ్డుకున్న పోలీసులు, ఆగ్రహం వ్యక్తం చేసిన రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్. అక్రమ అరెస్టులు ఆపకపోతే రాష్ట్రం తగలబడిపోతుంది, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి హెచ్చరిక. కేంద్ర ప్రభుత్వం కొమరంభీం జిల్లా అభివృద్ధి కోసం కృషి చేస్తుంది, ఎంపీ సోయం బాబురావు వెల్లడి. ఇక డీటెయిల్ చూస్తే, రామతీర్థం ఘటన దురదృష్టకరమని, కొన్ని కోట్లాది మంది గుండెలలో కొలువై ఉన్న రాముని విగ్రహాలు ధ్వంసం చేసిన వారిని ప్రభుత్వం కఠినంగా శిక్షిస్తుందని మంత్రి అవంతి శ్రీనివాసరావు చెప్పారు. ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్ సిఐడి విచారణకు ఆదేశాలు ఇచ్చారని, చంద్రబాబు, ముఖ్యమంత్రి జగన్, డీజీపీ గౌతమ్ సవాంగ్ మతాల గురించి మాట్లాడడం చాలా బాధ కలిగించిందని అన్నారు. ముఖ్యమంత్రి జగన్ విజయనగరంలో పర్యటిస్తున్న సమయంలో ఈ సంఘటన జరిగిందని, ఈ సంఘటనలో కుట్రకోణం ఉందని అన్నారు. రాష్ట్రంలో ఇతర దేవాలయాలపై దాడులు జరిగినప్పుడు సందర్శించని చంద్రబాబు రామతీర్థాన్ని ఎందుకు సందర్శించారని నిలదీశారు. ఘటన జరగడం చాలా దురదృష్టం. రామతీర్థం ఘటన జరగడం చాలా దురదృష్టం. ఎందుకంటే హిందువుల యొక్క ఆరాధ్య దైవం శ్రీరామచంద్రుడు. మరి అనాదిగా కొన్ని వేల సంవత్సరాల నుంచి కూడా ఆయన కొన్ని కోట్లాది మంది గుండెల్లో కొలువైనటువంటి దేవుడు. మరి ఆ శ్రీరామచంద్రమూర్తి పటం కానీ విగ్రహం కానీ లేని ఇల్లంటూ ఉండదు. మరి ఏ శుభకార్యం జరిగినా కూడా ముందుగా అందరూ కూడా శ్రీరామచంద్రుడితో మొదలుపెట్టడం, తర్వాత ముఖ్యంగా పెళ్ళైన వారికి జీవితంలో ఒక్కసారైనా ఆ సీతారాముల కళ్యాణం చూడాలని అనుకుంటాం. ఆ సీతారాముల కళ్యాణం మన చేతుల మీద జరిపించాలని అనుకుంటారు. ఎందుకంటే వారిద్దరిది కూడా ఒక అన్యోన్యమైనటువంటి జీవితం. మరి ధర్మానికి ప్రత్యేక శ్రీరాముడు. మరి అలాంటి శ్రీరాముడు యొక్క విగ్రహాన్ని ధ్వంసం చేసినటువంటి ఎవరైనా సరే వాళ్ళని ప్రభుత్వం కానీ, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ చాలా కఠినంగా శిక్షించమని అధికారులకు ఆదేశాలు ఇవ్వడం, దాని గురించి ఏమైనా కుట్రకోణం జరిగిందా అని సిఐడి ఎంక్వైరీ కూడా వేయటం మీ అందరూ తెలిసిన విషయం. మరి ఆనాడు మన అయోధ్యలో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు శ్రీరామ మందిరానికి శంకుస్థాపన చేసినప్పుడు దేశంలో ఉన్న హిందువులందరూ సంతోషించారు. అందరూ సంతోషించారు, అన్ని వర్గాల వారు. మరి మేము కూడా సంతోషించాం. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, దయచేసి ఒక జరిగినటువంటి దురదృష్టకరమైన సంఘటన చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం దాన్ని ఒక ఇష్యూకం చేసి నిన్న గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మతం గురించి మాట్లాడటం, హోమ్ మినిస్టర్ మతం గురించి మాట్లాడటం, డీజీపీ మతం గురించి మాట్లాడటం చాలా బాధ కలిగించింది. మనిషి ఏ కులంలో పుట్టాలి, ఏ మతంలో పుట్టాలనేది మన ఛాయిస్ లేదు, భగవంతుడు ఇచ్చిన ఛాయిస్ అది.
సరే మనం పుట్టిన తర్వాత మన కులాన్ని మతాన్ని జీవన విధానం సాగిస్తున్నాం, కానీ దాన్ని కూడా మన స్వార్థ రాజకీయాల కోసం ముడిపెట్టడం, దాని ద్వారా కూడా రాజకీయ లబ్ధి పొందాలనుకుంటాం. చంద్రబాబు నాయుడు యొక్క పతనానికి పరాకాష్ఠ. నేను గౌరవ మాజీ ముఖ్యమంత్రి ప్రధాన ప్రతిపక్ష నాయకుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఒకటి అడుగుతున్నాను. అయ్యా, మీరు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏనాడైనా సరే రామతీర్థాన్ని మీరు రామతీర్థం ఘటన జరగడం చాలా ఇక చంద్రబాబు దేవుడితో కూడా రాజకీయాలు చేస్తున్నారని మంత్రి అప్పలరాజు అన్నారు. ఇప్పటిదాకా వ్యక్తుల మధ్య కులాల మధ్య చిచ్చుపెట్టిన చంద్రబాబు తాజాగా మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని మంత్రి పేర్కొన్నారు. ప్రతి అంశాన్ని తండ్రి కొడుకులు రాజకీయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లోకేష్ మాటలకు అతని బాడీ లాంగ్వేజ్కి ఎటువంటి సంబంధం ఉందా అంటూ మంత్రి ప్రశ్నించారు. టీడీపీ నాయకులు అకృత్యాలకు పాల్పడితే అరెస్టు చేస్తే తప్పు అన్నట్టు చంద్రబాబు వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. రామతీర్థ ఘటనలో సూరిబాబు అనే వ్యక్తి పాత్రను గుర్తించి పోలీసులు అదుపులోకి తీసుకుంటే దానిని కూడా రాజకీయం చేస్తున్నారని అన్నారు. మందుల కొనుగోలు కుంభకోణంలో మాజీ మంత్రి అచ్చెన్నాయుడును అరెస్ట్ చేస్తే చంద్రబాబు అదో నేరంగా మాట్లాడారంటూ మంత్రి ఎద్దేవా చేశారు. చంద్రబాబు త్వరలో కటకటాల వెనక్కి వెళ్లడం ఖాయమని మంత్రి అప్పలరాజు పేర్కొన్నారు. అలాగే రాష్ట్రంలో ఒక రకమైనటువంటి అశాంతి సృష్టించడానికి ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి డ్రామాల విషయంలో మరి అలాగే నిన్న తెలుగుదేశం పార్టీ నాయకులంతా కలిసి పాలిట్ బ్యూరో అని పేరు చెప్పి మరొక కుట్రకు తెరతీయటానికి అందరూ సమావేశమైనటువంటి దరిమిల మీ అందరితో ఇంటరాక్ట్ అవ్వడానికి మీ ముందుకు రావడం జరిగింది. నాతో పాటుగా మత్స్యకార కార్పొరేషన్ చైర్మన్ కోల గురువులు గారు, మరి అలాగే సోదరుడు రవిరెడ్డి గారు, మరి అలాగే మరొక సోదరుడు పూర్ణచంద్ర గారు ఉన్నారు. ఈ సందర్భంగా నిన్న కాల్వ శ్రీనివాసులు తెలుగుదేశం పార్టీ నాయకుడు మాట్లాడినటువంటి మాటల్ని మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఆయన మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో ఆందోళనకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఈ రాష్ట్రంలో చాలా విధ్వంసకరమైనటువంటి పాలన సాగుతుంది, ఈ రాష్ట్రంలో అరాచకమైనటువంటి పాలన సాగుతుంది అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అలాగే మరో పక్కనేమో అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ ఉన్నాడు. దీనంతటికీ కారణం జగన్మోహన్ రెడ్డి గారే, దీనంతటికీ జగన్మోహన్ రెడ్డి గారే దగ్గరుండి చేయిస్తున్నారని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అసలు ఇలాంటి పరిస్థితిలో పాలిట్ బ్యూరో పెట్టడంలో మీ ఉద్దేశం ఏమిటి? చంద్రబాబు నాయుడు గారు నేను చాలా సూటుగా అడుగుతా ఉన్నాను. కరోనా వచ్చి ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా నువ్వు బయటకు రాల. వైజాగ్లో ఒక గ్యాస్ లీకేజ్ సంఘటనలో 10ల సంఖ్యలో మనుషులు చనిపోయినా నువ్వు బయటకు రాల. కోవిడ్ సమయంలో హాస్పిటల్లో యాక్సిడెంట్ జరిగి కొంతమంది చనిపోయి నువ్వు బయటకు రాల. ఈరోజు ఏమో పెట్టుకొని నువ్వు జనాల మధ్యలోకి వస్తూ ఉన్నావు. ఏమో పెట్టుకొని ఈరోజు ఎప్పుడు జూమ్లో మాట్లాడే మీరు పాలిట్ బ్యూరో మీటింగ్ అని పెట్టారు. ఏంటి దాని ఉద్దేశం ఏమిటి? ఇంకెలాంటి కుట్రలకు మీరు ప్రణాళిక రచించుకుంటా ఉన్నారు? మీ మాట తీరు కానీ మీ చేతలు కానీ చూస్తే ఈ రాష్ట్రాన్ని మరింత అనిశ్చిత పరిస్థితిలోకి నెట్టేయడానికి ఒక కుట్ర పన్నారన్నటువంటి వాదనకి బలం చేకూరుతుందని చెప్పి సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను. చంద్రబాబు గారికి వయసు మీద పడింది, ముదిమి మీద పడినప్పటికీ అధికారం అంటే ఏమాత్రం తాపత్రయం ఎంత మాత్రం కూడా తగ్గల. ఆయన ఏమనుకుంటున్నారంటే ఆయన చేస్తున్నటువంటి రాజకీయ విన్యాసాలు ఎవరికి అర్థం కావడం లేదు అనుకుంటా ఉన్నారు. ఆయన ప్రజలన్నీ గమనిస్తూ ఉన్నారు, రాజకీయాల్ని అర్థం చేసుకుంటా ఉన్నారు. మనంతా ఒక్క విషయం గమనించాలి. హిందువు అన్నవాడు ఎవడైనా సరే, దేవుడు అంటే భయం ఉన్నటువంటి వాడు ఎవడైనా సరే ఈ రకమైనటువంటి కార్యక్రమాలకు పాల్పడేటటువంటి అవకాశం లేదు. ఎవరికి అవసరం ఇది? దేనికోసం అవసరం ఇది? ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టేటటువంటి పని చేయాల్సినటువంటి అవసరం ఎవరికి ఉందని ఈ సందర్భంగా నేను చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని నేను కోరుతా ఉన్నాను. నేను మరి జనం అయితే
ఆ దిశగా చాలా సీరియస్గా ఆలోచిస్తూ ఉన్నారు. రామతీర్థం లాంటి ఘటనలకి ఇలాంటి ఘటనలు పాల్పడడం ఎవరికి అవసరం అన్నటువంటి దిశగా ప్రజలైతే ఇప్పుడిప్పుడే సీరియస్గా ఆలోచించడం మొదలు పెట్టారని, మరి చంద్రబాబు మాత్రం కేవలం అధికారం దిశగానే ఆయన ఆలోచనలు ఉన్నాయి. మొన్న మాట్లాడుతున్నాడు ఆయన. చెలో రామతీర్థం కార్యక్రమానికి వెళ్తున్న బీజేపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. బీజేపీ నేత రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ను పోలీసులు అడ్డుకున్నారు. ఆలయాన్ని సందర్శించేందుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న తమను అడ్డుకోవడంపై రమేష్ అసహనం వ్యక్తం చేశారు. పార్టీనే మేము ఎవరున్నారు చెప్పండి, మీరే చూస్తున్నారు. మేమైనా గుంపులుగా పోలేదు కదా, మేము గుంపులుగా పోలేదు. కారులో ఇప్పుడు ఒకరికొకరు కొట్టుకుంటారు, లేదంటే ఒక ఫ్రాక్షన్ జరిగి, లేదంటే ఒక మర్డర్ జరిగి హిందూ దేవతలను పూజించేవాడిని. కాబట్టి హిందూ దేవతలకు అన్యాయం జరిగినప్పుడు చూడాల్సిన కనీస బాధ్యత నేను. అందులో ఆయనది రాజ్యసభ మెంబరు ఈ స్టేట్ నుంచి. నేను అసలు టెంపుల్కి పోతానంటే సెక్షన్ 30 అంటారండి, నాకు అర్థం కాలేదు. టెంపుల్కి పోయడానికి ఈ సెక్షన్ 30 ఏంటి? అందులో నేను ర్యాలీగా పోలేదు. నేను ఆయన కూడా ఒక రెస్పెక్టెడ్ సిటిజన్, సీనియర్ సిటిజన్. మేము ఏమి అక్కడ చేస్తాం చెప్పండి. మేము మా వెహికల్ కాబట్టి చెక్ చేసుకోండి. ఏమైనా కత్తులు కటార్లు కర్రలు అట్లాంటివి ఏమి మేము మారణాయుధాలు తీసుకొని పోవట్లా. ఊరికే మీరు సెక్షన్ 30 మీ చేతిలో పవర్ ఉందని చెప్పేసి మేము వైలేట్ చేస్తా అంటే మీరు సెక్షన్ 30 పెట్టాలి. మేము వైలేట్ చేయలేదు కదా. ఇది నేనేమన్నా అందరి పార్టీ క్యాడర్ను వాళ్ళని వీళ్ళని అందరినీ తీసుకొని వెళ్తున్నా అని చెప్పి నాకు ఇప్పుడు ఈరోజు ఏదైతే ఈ రామతీర్థం ఘటన మొత్తం ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అలాగే జనసేన పార్టీ నాయకులు ఈ ఎక్కడికి ఘటన జరిగిందో ఆ దేవాలయం చూసేదానికి ఎలా జరిగింది, చేశారు, ఏంటి, ఒకటి కాదు రెండు కాదు 100 పైగా ఇవన్నీ చేయడం జరిగింది. చాలా ఘటనలు చూసాం. ఏదో మేము చేస్తున్నాం, కేసు పెడుతున్నాం, పట్టుకుంటున్నాం అంటున్నారు. కానీ ఇంతవరకు ఒక్క కేసులో ఒక్కరిని కూడా అరెస్ట్ చేయకుండా ఉన్నారంటే ఇది ఒక ప్రణాళిక ప్రకారం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో హిందూ దేవాలయాలు ఉండకూడదు అనే ఆలోచనతో ఇవంతా చేయడం జరుగుతుంది. దీనివల్ల పెద్ద కుట్ర జరుగుతుందని చెప్పేసి భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. అందుకే ఈరోజు పెద్ద ఎత్తున కార్యక్రమం అంటే ఎక్కడ కూడా అక్కడ ఏం జరిగిందని ఒక వైలెన్స్ కానీ లేకుంటే ఇంకోటి కానీ దేవాలయాలను పరిరక్షణ ఏ విధంగా తీసుకోవాలి, హిందువుల మనోభావాలను ఏ విధంగా కాపాడుకోవాలి అనే ఉద్దేశంతో మేమందరం ఒక కార్యక్రమం చేపడితే అనంతపురం నుంచి శ్రీకాకుళం వరకు ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ నాయకుడిని లేదంటే ఎవరైతే ఈ హిందువులకు పరిరక్షణగా ఉంటారో వాళ్ళందరినీ కూడా ఈరోజు ఎక్కడికక్కడ అరెస్టులు చేయడం. ఏమంటే 30 సెక్షన్ 30 ఆ సెక్షన్ను ఈ ప్రభుత్వం ఉపయోగించుకున్నట్టు ఇన్ని సంవత్సరాల నుంచి ఏ ప్రభుత్వాలు కూడా మొత్తం హిస్టరీలు తీసుకుంటే ఎన్నిసార్లు సెక్షన్ 30 ఉపయోగించుకున్నారో చూడాలి. దేనికి సెక్షన్ 30 ఉపయోగిస్తారు? అక్కడ ఏదైనా వెళ్ళి మత కల్లోలు సృష్టిస్తారో, లేదంటే ఒక మిలిటెంట్ యాక్టివిటీ చేస్తారో, లేదంటే కన్నా అక్కడ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తారో, లేకపోతే రెచ్చగొట్టి ఒకరికొకరు గలాట్ చేసుకుంటే లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడం. దేవాలయాలను ఈ విధంగా కూలగొడుతున్నారు. అక్కడికి వెళ్ళి చూద్దాం, అక్కడికి వెళ్ళి చూసి ప్రజలకు హిందువులకి ఒక రక్షణగా ఏ విధంగా చేసుకోవాలి, ప్రతి ఊర్లో ఎవరికొకరు వాళ్ళ కమిటీలు వేసుకోవాలి. ఆ కమిటీలు ఆ హిందూ పరిరక్షణ కమిటీ మాత్రం వేసుకొని అక్కడ దేవాలయాలను అన్నా కాపాడుకుంటాం. ఈ ప్రభుత్వం కాపాడలేదు, ఈ ప్రభుత్వం చేత కాకుండా పోయింది. అసలు పోలీసు వ్యవస్థ అనేది ఆంధ్రప్రదేశ్లో ఉందా, ఒక ఇంటెలిజెన్స్ వ్యవస్థ అనేది ఉందా అని ప్రజలకు తెలియజేయడం కోసం అక్కడికి వెళ్ళడం. మేము ఒక ప్రోగ్రాం ఇచ్చుకుంటే ఎక్కడికక్కడ నిన్న సాయంత్రం నుంచి కన్నా లక్ష్మణ గారు ఫస్ట్ గుంటూరులో ఆయన ట్రైన్లో బయలుదేరుతారు అనుకుంటే ఆయన ఇంట్లోనే అరెస్ట్ చేస్తారు. అంటే కన్నా లక్ష్మణ గారు ఇస్తుంది ఎక్కడన్నా పోయి గలాటం చేసి లేకపోతే ఇంకొకటి చేసి వైలెన్స్ ఏమైనా సృష్టించాడా? ఇప్పుడు చేసిన వాళ్ళు ఎవరికన్నా అలాంటి హిస్టరీ ఉందా? అంటే మీరు మొన్నైతే మీ పార్టీ వెళ్ళి చూడొచ్చు, లేదు తెలుగుదేశం పార్టీ వెళ్ళి చూడొచ్చు. ఒక భారతీయ జనతా పార్టీ వెళ్తేనే అక్కడ ప్రజా సమస్యలపై ఆందోళన చేస్తున్న బీజేపీ నాయకుల అక్రమ అరెస్టులకు అప్పకపోతే రాష్ట్రం తగలబడిపోతుందని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి హెచ్చరించారు. ఇంటి స్థలాల సేకరణలో 3 నుంచి 4 వేల కోట్ల అవినీతి జరిగిందని నిరూపిస్తామంటే వైసీపీ నాయకులు పారిపోయారని ఎద్దేవా చేశారు. మేమంతా మేము అక్కడ కూడా బయట
తెల్లారి ఇన్స్పెక్టర్ గారు మాట్లాడుతున్నాం ఆయన చెప్పాను. తాళాలు తీసేమని చెప్పండి సార్. తాళాలు వేసారని చెప్తున్నారు. రమ్మని ఉంటారు. ముందైతే వేస్తున్నారు, ఇప్పుడు ఓపెన్ చేస్తున్నారు. ఏళ్ళు కనిపిస్తాను నేను అబ్బా లేదంటే నేను ఎందుకు వస్తాను. అయిపోయింది. అదే వీర్రాజు గారిది ఒకటి ప్రొటెక్ట్ చేసి కింద మా వాళ్ళు ఎందుకు రూమ్లు వేస్తారు. వాళ్ళు ఎవరు రాలేదు కదా. మేము 11 గంటల టైం ఇచ్చాము. స్వర్ణముఖిలు అది ఒకటి ఉంటాం, వారం క్రితం చెప్పారు. ఇప్పుడు మేమంతా మేము వాళ్ళ అక్కడ కూడా బయట తిరగనుకుంటా తెల్లారి ఇన్స్పెక్టర్ గారు మాట్లాడుతున్నాం ఆయన చెప్పాను. తాళాలు తీసేమని చెప్పండి సార్. తాళాలు వేసారని చెప్తున్నారు. రమ్మని ఉంటారు. ముందైతే వేస్తున్నారు, ఇప్పుడు ఓపెన్ చేస్తున్నారు. ఏళ్ళు కనిపిస్తాను నేను అబ్బా లేదంటే నేను ఎందుకు వస్తాను. అయిపోయింది. అదే వీర్రాజు గారిది ఒకటి ప్రొటెక్ట్ చేసి కింద మా వాళ్ళు ఎందుకు. ఇప్పుడు బులెటిన్లో చిన్న విరామం. బులెటిన్లకు స్వాగతం. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సర్వసభ్య సమావేశంలో పాల్గొనడానికి వచ్చిన ఎంపీ సోయం బాపురావు పాత్రికేయుల సమావేశంలో మరోసారి ప్రభుత్వంపై మండిపడ్డారు. ఎంపీ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కొమరంభీం జిల్లా అభివృద్ధి కోసం కృషి చేస్తుందన్నారు. కొమరంభీం జిల్లాకు ప్రధానమంత్రి 15,000 కోట్ల రూపాయలు మంజూరు చేశారని తెలిపారు. సర్పంచులను తెలంగాణ ప్రభుత్వం ఇబ్బంది పెడుతుందని ఆరోపించారు. రైతు వేదికలపై ప్రధానమంత్రి ఫోటో ఉండాలని బీజేపీ డిమాండ్ చేస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందని డబ్బా కొడుతున్నారని ఆరోపించారు. పోడు వ్యవసాయం చేయనీయకుండా ఇతర రాష్ట్రాల నుంచి పులులను తీసుకొచ్చి అడవుల్లో వదులుతున్నారని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కూడా ఏమంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు తెలంగాణ రాష్ట్రానికి ఏమి నిధులు ఇస్తలేరు అనే ప్రచారం చేయడం జరుగుతుంది. వాస్తవంగా ఈ ప్రచారం ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకు వెనుకబడిన ఆదిలాబాదు నియోజకవర్గంలోనే మరి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఆదిలాబాద్ జిల్లాలో ఏదైతే పార్లమెంట్ నియోజకవర్గం ఉందో ఆ నియోజకవర్గ పరిధిలో ఉన్న ఆ ప్రాంతాలన్నింటినీ కూడా అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో నక్సల్ ప్రభావిత ప్రాంతంలో ఏదైతే అభివృద్ధి కాని గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రామాలని కూడా అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో మరి కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు దాదాపుగా 150 కోట్లు రోడ్లకు అదేవిధంగా 3
బ్రిడ్జిలకు కుమ్రంభీము జిల్లాకు కేటాయించడం జరిగింది. వాస్తవంగా తెలంగాణ రాష్ట్రంలో 300 కోట్లు వస్తే మన ఆదిలాబాద్ కుమ్రంభీము జిల్లాకు 150 కోట్లు రావడం మరి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టుకొని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను అభివృద్ధిలో ముందుకు తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి టీఆర్ఎస్ పార్టీ నాయకులకు నేను ఒకటే చెప్పేది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఎక్కడ నిధులు ఇవ్వాలో ఎట్లా డెవలప్ చేయాలో అనే ఆలోచనతోటి మరి వెనుకబడిన ప్రాంతం కుమ్రంభీము జిల్లా ఆస్పిరెన్స్ డిస్ట్రిక్ట్ కాబట్టి ఈ డిస్ట్రిక్ట్ని ఖచ్చితంగా డెవలప్లో ముందుకు తీసుకుపోవాలన్న భాగంలోనే మరి 150 కోట్లు ఇవ్వడం జరిగింది. ఆ 150 కోట్లలో ఏదైతే ఈ 20 రోడ్లు అదేవిధంగా 3 బ్రిడ్జిలు ఇవ్వడం జరిగింది. ఇదే కాకుండా మరి కేంద్ర మంత్రి వర్యులు నితిన్ గడ్కరీ గారు తనకు అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు నాయుడు వివరిస్తున్న తీరుపై స్పీకర్ తమ్మినేని సీతారాం స్పందించారు. ఆలయాలపై దాడులు జరుగుతుంటే దానికి ప్రభుత్వం కారణమంటూ చేస్తున్న వ్యాఖ్యలను ఖండించారు. చంద్రబాబు కావాలనే విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఓర్వలేక చంద్రబాబు ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ఎవరు చేస్తున్నారో నిశ్చితంగా ఆలోచిస్తే అర్థమవుతుంది. కాబట్టి ఇంత నీచానికి దిగజారిపోయినటువంటి వ్యక్తులు ఏ స్థాయికైనా దిగజారుతారు. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలని, తస్మాత్ జాగ్రత్త అని మీకు తెలియచేసే ఈ కార్యక్రమమే నేను మీకు చెప్తున్నాను. అర్థం కాదు. నాకు మొన్న అసెంబ్లీలో వచ్చి ఆయన ఒక 30 ఏళ్ళు 40 ఏళ్ళ అనుభవం ఉండి 3 సార్లు ముఖ్యమంత్రి చేసి వచ్చి ఆయన పోడియం దగ్గర కూర్చుంటారు. ఏమనుకోవాలి? ఇది మన దురదృష్టం. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పట్టిన మన దురదృష్టమే చెప్పుకోవాలి. ఎందుకంటే నేనేం చెప్తాను. కాబట్టి ఇలాంటి నాయకులకి ఇలాంటి పార్టీలకు బుద్ధి చెప్పండి. ఏం తప్పు చేసినా మేము తప్పు చేసినా బుద్ధి చెప్పండి. మేమే ఎక్కువ, ఎవరో ఎక్కువ కాదు. కాబట్టి దయచేసి దీన్ని ప్రజలు గమనించాలని చెప్పి మీ అందరికీ మేము తెలియచేసుకుంటూ ఇక్కడ వెంకటేశ్వర స్వామికి ఏం చేసిందో మా ప్రభుత్వం ఏం చేసిందో చెప్తాం. ఈ విధమైనటువంటి జరుగుతున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇదంతా డైవర్ట్ కావాలి. ఇంత మంచి కార్యక్రమం చేసి ప్రజలు ఈనాడు ముఖ్యమంత్రికి ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని చెప్పి టు డైవర్ట్ ది అటెన్షన్ ఆఫ్ ది పీపుల్ రామతీర్థాలు లాంటి దాంట్లో ఆ పార్టీ వైస్ ప్రెసిడెంట్ ఇవాళ విచారణలో బయటపడింది. పక్కా తెలుగుదేశం పార్టీ నాయకుడు. ఏంటండి అన్యాయం? ఇది రాముడు పుట్టిన పుణ్యభూమి, శ్రీకృష్ణుడు వెలసిన ధర్మభూమి, బుద్ధుడు పుట్టిన కర్మభూమి, యేసు పుట్టినటువంటి పవిత్ర భూమి, అల్లా వెలిసిన ఆదర్శ భూమి. ఇక్కడ కూడా మీరు ఈ కుటిల రాజకీయాలు, నీచమైన రాజకీయాలకు దిగజారి ఈవేళ ఈ కార్యక్రమాలన్నీ ఒక డైవర్షన్ కోసం మీరు చెప్తుంటే దీన్ని ఏమనుకోవాలి? ఆయన ఈవేళ మాట్లాడుతున్నారు, చూశారు పేపర్లో, చాలా దిగజారిపోయినాడు. అధికారం కోల్పోతాం. రాజశేఖర రెడ్డి గారు ముందు అధికారం కోల్పోయినారు, ప్రతిపక్ష నేతగా వచ్చి అధికారం మనకు వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయినారు, ఆయన ప్రతిపక్షంలో ఉండి పోరాడి ప్రజల కోసం నిలబడి అధికారం మనకు వచ్చారు. కానీ అధికారం కోల్పోతే ఎంత మతి ప్రశ్న పట్టిపోయి మతి భ్రమించి మతి చెలించి మీరు మాట్లాడుతున్నారా? చెప్పండి. తప్పు కదా, ఎవరు చేసినా తప్పే. శ్రీరాముడు శిరస్సుని ఖండించారంటే ఈ కలియుగంలో సత్యాన్ని మీరు నరికినట్టే, ధర్మాన్ని మీరు భూస్థాపితం చేసినట్టే. రామాయణం అంటే నీతి, రాముడంటే ఆదర్శమూర్తి. ఒకటే బాణం, ఒకరే భార్య,
ఒకటే మాట, ఆయన జీవితమే ఒక ఆదర్శవంతమైనటువంటి ఒక గొప్ప పుణ్యాత్ముడు. నిన్న విజయవాడలో సీతాదేవి విగ్రహాన్ని కూడా పగలగొట్టారు. ప్రముఖ సినీ గేయ రచయిత వెన్నెలకంటి కన్నుమూశారు. గుండెపోటుతో చెన్నైలోని నివాసంలో ఆయన తుదిశ్వాస విడిచారు. వెన్నెలకంటి మృతి పట్ల సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెన్నెలకంటి పూర్తి పేరు వెన్నెలకంటి రాజేశ్వరరావు ప్రసాద్. ఎస్ గోపాలరెడ్డి తీసిన మురళీకృష్ణుడు మూవీతో వెన్నెలకంటి తెలుగు చిత్రసీమకు గేయ రచయితగా పరిచయం అయ్యారు. ఈ మూవీలో ఆయన రాసిన పాటలు సూపర్ హిట్ అవడంతో వెన్నెలకంటికి మంచి పేరు, గుర్తింపు వచ్చింది. మహర్షి చిత్రంతో వెన్నెలకంటి గీతా రచయితగా గుర్తింపు వచ్చింది. డబ్బింగ్ చిత్రాలకు పాటలు రాయడంతో వెన్నెలకంటి ప్రసిద్ధి. అనేక మేటి చిత్రాల్లో ఆయన రాసిన పాటలు పాపులర్ అయ్యాయి. వెన్నెలకంటి దాదాపు 2000 పాటలు రాశారు. ఆదిత్య 369, తీర్పు, క్రిమినల్, శ్రీను, టక్కరి దొంగ, మిత్రుడు, రాజా తదితర చిత్రాలకు ఆయన రాసిన పాటలు అభిమానులు ఉరుతలిగించాయి. చెట్టు కింద ప్లీడర్, నాయకుడు, అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు, ఏప్రిల్ 1 విడుదల, బృందావనం, స్వాతికిరణం వంటి చిత్రాలు వెన్నెలకంటికి మంచి పేరు తెచ్చాయి. డైలాగ్ రైటర్గా పంచతంత్రం, మోనాలిసా, దశావతారం, ప్రేమ, ఖైదీ వంటి తమిళ చిత్రాలు తెలుగులో డైలాగులు రాశారు. ఈయన పెద్ద కుమారుడు శశాంక్ వెన్నెలకంటి కూడా సినీ డైలాగ్ రైటరే. చిన్న కుమారుడు రాకెన్ మౌలి లిరికిస్టుగా, సింగర్గా, నటుడిగా రాణిస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విగ్రహాలు ధ్వంసం చేసిన వారిని ప్రభుత్వం కఠినంగా శిక్షిస్తుంది, స్పష్టం చేసిన మంత్రి అవంతి శ్రీనివాసరావు. చంద్రబాబు దేవుడితో కూడా రాజకీయాలు చేస్తున్నారు, మంత్రి అప్పలరాజు వ్యాఖ్య. రామతీర్థం వెళ్తున్న బీజేపీ నేతలను అడ్డుకున్న పోలీసులు, ఆగ్రహం వ్యక్తం చేసిన రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్. అక్రమ అరెస్టులు ఆపకపోతే రాష్ట్రం తగలబడిపోతుంది, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి హెచ్చరిక. కేంద్ర ప్రభుత్వం కొమరం భీం జిల్లా అభివృద్ధి కోసం కృషి చేస్తుంది, ఎంపీ సోయం బాపురావు వెల్లడి. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.